బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురంలోని ఓ ప్రైవేట్ రిసార్ట్లో స్థానిక శాసనసభ్యులు మాలకొండయ్య కార్తీక మాసం ప్రారంభం కానుండడంతో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా సముద్ర స్నానాలు ఆచరించేందుకు ఓడరేవు, రామాపురం బీచ్లకు సందర్శకులు అధికంగా రానున్నారు. దీనితో గతంలో జరిగిన సంఘటనల దృష్ట్యా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లపై రెవెన్యూ, ఫిషరీస్, మెరైన్ మరియు పోలీస్ అధికారులకు ఎమ్మెల్యే కొండయ్య తగు సూచనలు చేశారు. మొదటగా సముద్ర స్నానాలకు అనువైన 5 ప్రాంతాలను పరిశీలించి అక్కడ మాత్రమే స్నానాలు ఆచరించేలా చర్యలు చేపట్టాలని రెవెన్యూ మరియు పోలీస్ శాఖలను ఆదేశించారు. నిర్దేశించిన ప్రాంతాలు దాటి లోతుకు వెళ్లకుండా సముద్రంలో బోట్లపై పర్యవేక్షించే బాధ్యత ఫిషరీస్ వారికి అప్పగించారు. స్నానాలకు వచ్చే యాత్రికులకు మరుగుదొడ్లు, ఆడవారు వస్త్రాలు మార్చుకునేందుకు ఇబ్బంది కలగకుండా గదులను, మంచినీరు ఏర్పాటును రెవెన్యూ అధికారులు చూడాలని సూచించారు. పార్కింగ్ స్థలాల ఏర్పాటుకు పోలీస్ యంత్రాంగం చర్యలు చేపట్టాలని, స్నానాలు ఆచరించేవారిని ఎప్పటికప్పుడు గమనిస్తూ వారికి రక్షణ కల్పించి లైఫ్ జాకెట్లతో తగు చర్యలు చేపట్టాలని కొండయ్య సూచించారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ఎవరిని ఉపేక్షించేది లేదని అధికారులను హెచ్చరించారు. రేపు జరగబోయేటువంటి కార్తీక మాసం స్టార్టింగ్ రోజు నుంచి ఆ మంత్ ఎండింగ్ వరకు కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, పబ్లిక్కి ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి అనేటువంటి విషయం మీద ఇవాళ అందరినీ కలిసి ఒక సమిష్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సముద్రంలో బోట్లని తీసుకురావడం, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి కావాల్సినటువంటి వాటరు, పార్కింగ్ ప్లేసులు ఇవన్నీ చూడటం, రక్షణ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు రక్షణ విషయాన్ని చూడటం, అలాగే మెరైన్ పోలీసులు కూడా వాళ్ళు ఎక్కడెక్కడ ఏ రకంగా లైఫ్ జాకెట్స్ అవన్నీ తీసుకోవడం, అలాగే ఫైర్ సిబ్బంది కూడా వాళ్ళకి సంబంధించిన రక్షణ సిబ్బందితో వాళ్ళు కూడా వచ్చి అన్ని డిపార్ట్మెంట్ని ఈ నెల రోజుల పాటు ఏ డిపార్ట్మెంట్ ఏ పని చేయాలి, ఎవరెవరు బాధ్యత ఏమిటి అనే దాని మీద చీరాల్లో ఈ యొక్క ప్రజలకి అసౌకర్యం జరగకుండా చేయడానికి తగు జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ రోజున హోటల్ యజమానులు కూడా కూర్చోబెట్టుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి రిసార్ట్స్ యజమానులు కూడా మాతో పాటు మేమందరం కలిసి ఒక సమిష్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మంచినీళ్ళు, ఎలక్ట్రిసిటీ, టాయిలెట్స్, అలాగే పార్కింగ్ ప్లేసులు ఇవన్నీ సదుపాయాలన్నీ ఇవ్వాలి. వచ్చే వాళ్ళందరికీ డైరెక్షన్లు ఇవ్వడానికి కావాల్సినటువంటి సెంటర్స్ని ఏర్పాటు చేసి కొన్ని పాంప్లెట్స్ లాగాను ఇవన్నీ కూడా ఇచ్చేసి ప్రజలకి గైడ్లైన్స్ ఇచ్చి 5 ప్లేసుల్లో మాత్రమే స్నానాలు చేయడానికి అనువైనటువంటి ప్లేసులు గుర్తించి అక్కడ మాత్రమే స్నానం చేసే విధంగా ఏర్పాటు చేయాలి. ఎక్కడ కూడా ట్రాఫిక్ ఏది కూడా అంతరాయం లేకుండా డిపార్ట్మెంట్ పూర్తిగా చర్యలు తీసుకుంటుంది. ఎవరైనా అనవసరంగా వచ్చి న్యూసెన్స్గా చేస్తే మాత్రం బీచ్లో ఎక్కడన్నా న్యూసెన్స్ జరిగితే మాత్రం వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఇక్కడ ప్రజలను కాపాడుకోవడానికి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం జరగకూడదని మా యొక్క ఆలోచన. దానికి భిన్నంగా ప్రవర్తిస్తే ఇక్కడ డిపార్ట్మెంట్ మాత్రం యాక్సెప్ట్ చేయదు. చీరాలని ఒక స్వచ్ఛ చీరాలుగా డీసెంట్గా దీన్ని తయారు చేయాలా, ప్రజలకు ఎక్కడ ఇబ్బంది జరగకూడదు. ఇంత పెద్ద స్టెచ్ బహుశా బాపట్లలో కానీ ఎక్కడా లేదు. చీరాల్లోనే పెద్ద స్టెచ్ ఉండటం వల్లనే ఎక్కువ భాగం కాపాడలేకపోతున్నాం అని అధికారులు మాట్లాడుతున్నారు. సో దానికే మేము ఒక 5 ప్లేసులను మాత్రం లిమిటేషన్ చేస్తున్నాం. ఎక్కడ పడితే అక్కడ సముద్రంలోకి దిగడానికి వీల్లేదు. దిగి మీకు ఏదైనా అపాయం అయితే చెడ్డ పేరు మా చీరాలకు మూట కట్టద్దు. వచ్చిన వాళ్ళు చక్కగా వచ్చి స్నానం చేయండి. ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. నీట్గా తిరిగి మీ ప్లేసెస్కి మీరు వెళ్ళాలి. అంతేగాని మీరు వచ్చేసి ఇష్టానుసారంగా ఏదో అవసరం లేనటువంటి వాటన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చి ఇక్కడ డిపార్ట్మెంట్ని, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని, మరి అలాగే అధికారులని అందరిని కూడా ఇబ్బంది పెడుతున్నారు. అటువంటి పరిస్థితి లేకుండా చక్కగా చీరాలు రమ్మనమని, చీరాల్లో వచ్చి మీరు ఈ యొక్క కార్తీక మాసానికి సంబంధించినటువంటి పూజలు చేసుకొని ఇక్కడ నుంచి వెళ్లాల్సిందిగా ప్రజలందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను.